హలో. వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. అసల ఎంత సాత్వికమైన గవర్నమెంటో టీడీపీది. అసల కూటమి గవర్నమెంట్ ఎంత సాత్వికంగా ఉంటదో. అసలు నాకు అర్థం కాని విషయం, ఇసుక ఫ్రీ కదా! ఇసుక టెండర్లు జరుగుతున్నాయి కడప కలెక్టరేట్‌లో. ఇసుక టెండర్లు జరుగుతూ ఉంటే అక్కడ జనసైనికులు, టీడీపీ వారు సాధారణంగా ఎవరైతే టెండర్లు వేయటానికి వచ్చారో వాళ్ళందరి మధ్యలో దారుణమైన గొడవ జరుగుతూ ఉంది. ఎందుకు? ఇసుక టెండర్లు ఎవడు వేయటానికి వీల్లేదు. ఓన్లీ టీడీపీ నాయకులే వేయాలి. సాధారణంగా టెండర్ వేయటానికి వచ్చిన మీరైనా, జనసైనికులైనా ఏ టు జెడ్ మూసుకొని ఇక్కడి నుంచి దొబ్బేయండి అంటూ సదరు బీటెక్ రవి అనే వ్యక్తి తన అనుచరులతో కలెక్టరేట్ మొత్తం హల్చల్ చేస్తూ ఉన్నాడంట. అరే, సంపద సృష్టిలో భాగంగా బీటెక్ రవి అనే వ్యక్తి తనకు మాత్రమే టెండర్ దక్కాలి, ఎవడు వేయటానికి వీల్లేదని రౌడీయిజం చేస్తూ అక్కడ కలెక్టరేట్ లోనే తన సత్తా చాటుకుంటున్నాడు. అంతేకాదు మీడియాను కూడా లోపలికి ఎలౌ చేయలేనటువంటి సిచ్యువేషన్. అంటే ఎంత పకడ్బందీ ప్లానింగ్ తో దిట్టమైన చర్యలు తీసుకొని ఎవరికి టెండర్ రావాలనేది వాళ్ళు ముందుగానే నిర్ణయించుకుని మాకే రావాలనేసి వీటికి రవి అండ్ అనుచరులు తెగబడుతూ కలబడుతూ ఉన్నారు. జనసైనికులు అండ్ వేరే సాధారణ టెండర్ వేయడానికి వచ్చిన వాళ్ళందరినీ భయభ్రాంతులతో తోసివేస్తూ ఉన్నారు. అసలు కలెక్టర్ ప్రాంగణంలో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అక్కడే మోహకరించి ఉన్న సమయంలోనే బీటెక్ రవి అనుచరులు ఇంత దురాగతానికి, ఇంత ఘోరమైన చర్యకు పాల్పడుతూ ఉన్నారంటే అసలు ఎంత ధైర్యం కావాలి. దీన్ని బట్టే అర్థమవుతుంది లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా కొనసాగుతుందనే విషయం. ఇంత దౌర్జన్యమా, ఇంత దురహంకారమా? టెండర్లు మాకే రావాలని టెండర్లు వేయడానికి వచ్చిన సాధారణ కాంట్రాక్టర్లను అడ్డుకుని టెండర్లు వేయకుండా హల్చల్ చేస్తున్న బీటెక్ రవి అనుచరులు ఇసుక టెండర్ల కోసం బరితెగించిన కడప జిల్లాలోని పులివెందులకు చెందినటువంటి టీడీపీ పార్టీ కూటమి అధికారులు. అసలు ఏందబ్బా, ఏం జరుగుతుంది? ఇంత ఘోరంగా కలెక్టర్ ఆఫీసులోనే దౌర్జన్యాలకు దిగుతున్నారంటే అసలు సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? అక్కడ పోలీసులు కూడా అడ్డుకోలేని సిచ్యువేషన్ అంట. ఏం పీకుతున్నారు పోలీసులను అడుగుతున్నారు బయట ప్రజలు. కలెక్టర్ ఆఫీసులో ఇంత జరుగుతుంటే ఏం చేయలేనప్పుడు బయట సామాన్యుడు ఏం చేయగలుగుతాడని అడుగుతూ ఉన్నారు. ఒక ఇసుక టెండర్ లోని ఇంత దారుణమైనటువంటి ప్రతిఘటన, వన్ సైడ్ వార్ జరుగుతూ ఉన్నప్పుడు సామాన్యులకి ఇంకా బెల్ట్ షాపులు ఏంటి, చిన్న చిన్న పథకాలు రావటాలు ఏంటి, అన్నిట్లో ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో ఓవరాల్ గా ఇసుక టెండర్ల కోసం అటు కూటమి, ఇటు జనసైనికులు కొట్టుకు చేస్తున్నారు కడప జిల్లాలో. అది కలెక్టర్ ఆఫీసులో పోలీసుల సమక్షంలో మీడియాని అవాయిడ్ చేసి. ట్విస్ట్ రాను ఏంటోబ్బా, మజ్జిగ పలసనయి మంది పెరిగిపోయి కరెక్ట్ గా చెక్కుకుంటూ పోతే జనసేనకి, టీడీపీకి వెరీ సూన్ డైవర్స్ అవుతాయేమో అనిపిస్తుంది. మీరేమంటారు? టీడీపీ వల్ల దౌర్జన్యాల్ని తట్టుకొని నిలబడే శక్తి, దమ్ము జనసైనికులకి, పిల్ల సైనికులకు ఉందంటారా? నాకు తెలిసి లేదు. నా కామెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.